ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? హలో దోస్తులు, ఎట్లున్నారు వాళ్ళ? నేను మన క్రైసన్ ట్రావెల్ లాగ్ ఎపిసోడ్ 3. ఇప్పుడు మనం ఫస్ట్ ఏమో కైలాసగిరికి వెళ్ళినాం, నెక్స్ట్ ఏమో మనం ఫిషింగ్ హార్బర్కి వెళ్ళినాం. ఇప్పుడు మనం వచ్చేది ఏంటంటే రిషికొండ బీచ్ అనమాట. ఎలా ఉంటుంది అక్కడ? ప్యాలెస్ కూడా ఉంది కదా, మేబీ ప్యాలెస్ లోకి ఎంట్రీ ఉందా లేదా కూడా అది కూడా చెక్ చేద్దాం మనం. ఇంకోటి మరి ముఖ్యంగా రిషికొండ బీచ్ ఎలా ఉందో చూడబోతున్నాం ఫస్ట్ టైం. అది కూడా మీరైతే గుర్తు పెట్టుకొని చూడబోతే మాత్రం చూడండి, నేను చూపిస్తా ఎట్లుంటది ఏందని చెప్పి. గీతం ఏరియా అనమాట ఇది. ఏంటంటే మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఇది ఫేమస్ అనమాట. ఇది వైజాగ్ లో, మన ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం గల్లీకి ఒకటి ఉంటది, కానీ ఇక్కడ ఫేమస్ అనమాట. ఇక్కడైతే ఇక్కడ ఉంటాయి అన్ని. వీళ్ళకు ఏంటంటే ఫుడ్ స్టాల్స్ మొత్తం అన్ని ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఎలాంటి ఎంట్రీ ఫీజు మాత్రం లేదు. బీచ్ కి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజు ఏం లేదు, అంతా ఫ్రీ. పార్కింగ్ కూడా పెయిడ్ అనుకుంటా, మేబీ పెయిడో ఫ్రీయో ఉంది, కానీ మేబీ నేనైతే చెక్ చేయలేదు. ఎందుకంటే మేము వచ్చింది క్యాబ్ లో కాబట్టి. క్యాబ్ ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో పెట్టుకొని వచ్చిండు అతను, మాకు కూడా తెలియదు. అందుకే క్యాబ్ అతనికి అయితే తెలుసు, మేబీ ఫ్రీ అనుకుంటా ఇక్కడ అంతా. కానీ బీచ్ ఎలా ఉంటుంది అక్కడ ఒక మ్యాప్ కనబడుతుంది మనకు, చూడండి. ఇగో అదే రిషికొండ బీచ్ అనమాట. రిషికొండ అదే అనమాట, చూడండి ఒకసారి. అదే చూడండి రిషికొండది. ఇది మనకి ఏంటంటే హెచ్చరిక అనమాట. మత్స్య కార్మికులు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన హెచ్చరిక ఇక్కడ ఇస్తారనమాట. వాళ్ళు కూడా ఉంటది ఇక్కడ, గైడ్లైన్స్ ఉంటుంది. అంటే మేబీ వాళ్ళు వచ్చి ఇగో చూసారా, ఒక ఆయన పండుకుండు ఇక్కడ, చల్లగా ఉంది అని చెప్పి పండుకుండు. ఏంటంటే మట్టి మాత్రం బాగుంది. ఇంకోటి ఇక్కడ ఇలా చాలా అంటే చాలా నీట్ గా క్లీన్ గా ఉంది. అంటే ఇలాంటి బీచ్ ఇక్కడ అంటే వైజాగ్ లో క్లీన్ గా ఉండడం అంటే ఇదే అనమాట. అంటే చాలా నీట్ గా క్లీన్ గా ఉంది, మాత్రం బాగుంది. ఇసుక అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మన ప్యాలెస్లో మాత్రం ఎంట్రీ లేదంట. ఇప్పుడే నేను అడిగిన, అక్కడికి వెళ్తే మాత్రం వీడియోస్ కూడా తీయలేదు, ఎందుకంటే అక్కడ వీడియోస్ తీయదు అనమాట. అందుకే అక్కడికి వెళ్తే, ముందుకు వెళ్తే ప్యాలెస్ దగ్గరికి వెళ్తే ఇక్కడ అయితే ఎంట్రీ మాత్రం లేదమ్మా మీకు. మీరు టూరిజంకి వచ్చారు, టూరిజం లాగానే వెళ్ళండి అన్నాడు. సరే అని చెప్పి, అది కూడా టూరిజం కదా అని చెప్పి మేము అడిగినాం. అట్ట కాదు భయ్య, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావాలి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావాలి, లోపలికి ఎంట్రీ రావాలంటే అని చెప్పిండు. అందుకే మేము గుసా ఇచ్చి బీచ్లోకి వచ్చాం అనమాట. అందుకే ఏం తెలియదు, ఇక జోలో చేతులు పెట్టుకొని మేము బీచ్కి వచ్చినాం. చూద్దాం మనము. అక్కడ మొత్తం రాయలు ఉంటాయి, రాయల దగ్గరికి వెళ్తున్నాం. ఇగో రాయలు చూడండి ఎలా ఉందో. దీని మీదకి వెళ్తే ఫోటోలు దిగుతా మాత్రం కిరాకు వస్తే ఫోటోలు అయితే. ఈడైతే మంచి వ్యూ పాయింట్ ఇదైతే. అక్కడేమో కొండలు, మొత్తం సముద్రం, ఇట్లా బీచ్ వస్తుంది, మస్తు ఉంటది. ఇక్కడైతే మా వాళ్ళు అయితే ఫొటోస్ దిగమన్నారు ఇక్కడే, ఎందుకంటే చాలా బాగా వస్తుంది అనమాట. ఇక్కడైతే బాగుంటది, ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంటది, చాలా బాగుంటది ఇక్కడైతే. మా వాళ్ళు అయితే చిల్ అవుతారు ఇక. ఇప్పుడైతే ఇక మంచిగా అనిపించింది. ఇదైతే పోతుంటే కిరాక్ అనిపించింది. ఒక్కసారి మీరు ఆ సౌండ్ ఏంటారా మీరు చూడండి, ఒక్కసారి సౌండ్ ఏంటంటే గాలి ఎట్లా వస్తుంది, ఒక్కసారి సౌండ్ ఏంటండి చూడండి మీరు. వెళ్ళిపోయారు అనుకో. సౌండ్ చూడండి ఎలా వస్తుందో, బీచ్ అలలు పైకి పడుతుంది. సో నైస్. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే దగ్గర వచ్చేసి మనం ఇక్కడ నుంచి 4-5 o'clock ట్రైన్ ఉంటుంది, పలాసకి వెళ్ళాలి. ఆ పలాసలో ఉండే అందాలన్నీ మీకు చూపిస్తాను అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ ఆర్కే బీచ్ మిస్ అవుతున్నాం, ఇంకా మ్యూజియం మిస్ అవుతున్నాం, ఇవన్నీ మిస్ అవుతున్నాం. ఆ ఆర్కే బీచ్ అయితే మెయిన్ మిస్ అవుతున్నాను నేనైతే. ఇంకోటి మ్యూజియం కూడా మిస్ అవుతున్నాను, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, అన్ని మిస్ అవుతున్నా. నెక్స్ట్ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా కవర్ చేస్తాను నేను మాత్రం. నెక్స్ట్ వీడియో వచ్చేసి పలాస గురించి, పలాసలో వెళ్దాం ఎట్లా ఉంటుంది ఏందని చెప్పి. మీకు మాత్రం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.